ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నమస్తే అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా 2 రకాల దేహ కంపనాలు, 2 రకాల రోమాంచాలు ఉన్నాయండి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో కానీ, భౌతిక పరిస్థితిలో మహాభయం అంటే ఒక పెద్ద భయంలో కానీ కలుగుతాయి. దివ్యానుభూతిలో భయం అనేదే ఉండదండి. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి, అంతేకాని ఇంకొక వేరే వల్ల కాదండి. ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితమవుతుంది. ఆయన ఇటువైపు సైన్యం అటువైపు సైన్యాన్ని చూసి భౌతిక భయం వలన ఆయనకు ఇలాంటి భావనలు కలుగుతున్నాయి. అతడు ఎంత అసమానంగా అయ్యాడంటే, సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతుంది. హృదయమంతా దహించుకుపోతున్న కారణంగా అతని చర్మమంతా మండిపోతున్న అనుభూతిని ఆయన పొందుతున్నాడంటండి ఆ టైంలో. సో ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలనే కలిగాయి అంతే. దివ్యానుభూతిలో ఇలాంటి భావనలు, ఇలాంటి భయము అనేవి ఏవీ ఉండవు. ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. గాంధీవం అర్జునుని ధనస్సు, స్రంసతే జారిపోతుంది, హస్తాత్ చేతి నుండి, త్వక్ చర్మము, చ కూడా, ఏవా నిక్కముగా, పరిదహ్యతే మండిపోతున్నది, నచ శక్నోమి శక్తుడను కాను, అవస్థాతుం నిలబడడానికి, భ్రమతి మరచిపోతున్నాను, ఇవ వలే, చ మరియు, మే నా యొక్క, మనః మనస్సు. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ముందు శ్లోకంలో అర్జునుని శరీరం అంతా కంపిస్తున్నది, రోమాంచితమవుతుంది అనుకున్నాం కదండి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మం మండిపోతున్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మరిచిపోతున్నాను, నా మనసు గిర్రున తిరుగుతున్నది అని చెప్పేసి ఇలాంటి భావనలకన్నిటికీ అర్జునుడు లోనయ్యి యుద్ధం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఈ టైంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి నిర్దేశం చేశాడండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.